గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈవేళ మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ని ఎలా డిఫైన్ చేస్తాం, వాటి ఫార్ములాస్, ఫస్ట్ కోర్ కాన్సెప్ట్ ఫార్ములాస్, ఒక 14 ఫార్ములాస్ ఉన్నాయి. ఫార్ములే, ఆ 14 ఫార్ములేని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ట్రయాంగిల్ గురించి ఎలా అని మీకు తెలుసు. రైట్ ట్రయాంగిల్ అంటే తెలుసు మీకు, ఇది రైట్ ట్రయాంగిల్. ఈ రైట్ ట్రయాంగిల్లో ఇక్కడ మనకు రైట్ యాంగిల్ 1, 2 అక్యూట్ యాంగిల్స్ ఉంటాయి, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు నేను ఈ యాంగిల్ ఏకి ఈ అక్యూట్ యాంగిల్కి ఉన్నటువంటి ట్రిగనోమెట్రిక్ రేషియోస్ను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా డిఫైన్ చేస్తామని చూద్దాం. దీంట్లో మీరు ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ నుండి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఈ యాంగిల్ ఏకి వచ్చి మాట్లాడితే దీనికి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ని మనము ఆపోజిట్ సైడ్ అని, ఆనుకోనుండే అంటే అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్గా ఉన్నటువంటి సైడ్ని మనము అడ్జసెంట్ సైడ్ అని అంటాం. ప్లస్ ఇది కాకుండా మీకు అందరికీ బాగా తెలిసిందే, రైట్ ట్రయాంగిల్కి ఆపోజిట్, రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్నటువంటి సైడ్ని మనము హైపోటెనస్ అంటాం. రైట్ యాంగిల్కి ఆపోజిట్గా ఉన్న సైడ్ను హైపోటెనస్ అని అంటామని మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనము ఈ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అని అనుకున్నా, అవి ఈ సైడ్స్కి మధ్య ఉన్నటువంటి రేషియోస్కి కొన్ని పేర్లు పెట్టాం, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ చూడండి, ఫస్ట్ రేషియో మనం డిస్కస్ చేస్తున్నాం. సైన్, SINE, యాక్చువల్గా సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని రాయాలి యాక్చువల్గా, కానీ బట్ మనం సింప్లిఫై చేసి సైన్ SIN అని రాస్తాం. సిన్ కాదు, సిన్ అంటే పాపం, వల్ల సైన్ SINA, సైన్ ఏ అలా మెన్షన్ చేస్తాం. సైన్కి ఫార్ములా ఏంటి అంటే ఆపోజిట్ సైడ్, అంటే ఫార్ములా రేషియో ఏంటంటే, ఏ రేషియోని సైన్ అంటాము అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. అంటే ఏంది, ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, దాన్ని మనము సైన్ అని అంటాం. ఇకపోతే రెండవది, దీనికి యాక్చువల్ పేరు కో సైన్ అని అర్థం. కో సైన్ ఆఫ్ యాంగిల్ ఏ అని రాయాలి యాక్చువల్గా, కానీ మనం ఏం చేస్తున్నాం, దీన్ని సింప్లిఫై చేసి కాస్ అని రాస్తాం. కాస్ ఏ. కాస్కి ఫార్ములా ఏంట్రా అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. అడ్జసెంట్ సైడ్ అంటే దేనికి అడ్జసెంట్ సైడ్, యాంగిల్ ఏ గురించి మాట్లాడుతున్నాంగా, యాంగిల్ ఏకి అడ్జసెంట్. ఏకి అడ్జసెంట్ అంటే ఏబి, హైపోటెనస్ అంటే హైపోటెనస్ ఏది, ఏసి. ఓకేనా. నెక్స్ట్ దీన్నే మనం కాస్ అని కూడా అంటాం బ్రీఫ్గా. ఇకపోతే మూడవది, దీన్ని టాంజెంట్ అని అనాలి, టాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ అని అనాలి మనం, కానీ దీన్ని బ్రీఫ్ చేసి మనం ట్యాన్ అని, TIN ట్యాన్ ఏ అని పెడతాం. ట్యాన్ ఏ. దీని ఫార్ములా ఏంటి అంటే, ట్యాన్కి యాక్చువల్గా అయితే మనం సైన్ బై కాస్ అని చెప్తూ ఉంటాం సాధారణంగా, ఇది మళ్ళీ మీకు చెప్తానులేండి. సైన్ బై కాస్. ఇప్పుడు దీంట్లో సైన్ బై కాస్ అన్నప్పుడు ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు హైపోటెనస్ క్యాన్సిల్ పోతే ఇంకా మిగిలేది ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ మిగులుతుంది. అది మీకు సింప్లీ ట్యాన్ థీటా, ట్యాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. దేనికి ఆపోజిట్ అంటే యాంగిల్ ఏకి ఆపోజిట్. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఈ మూడు మీరు బాగా నేర్చుకుంటే, ఇవి మీరు బాగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా మిగతా మూడు వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు 4వ యాంగిల్ ఏందిరా అంటే సైన్ కాస్ ట్యాన్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని కొసీక్ అంటాం. కొద్దిమంది COSEC అని పూర్తిగా రాస్తారు, దీన్ని యాక్చువల్గా కోసీకెంట్ థీటా అని అంటాం. కోసీకెంట్ అని అర్థం. దీన్ని యాక్చువల్గా రాయాల్సింది ఎలా రాస్తాము, కోసీకెంట్. కోసీకెంట్. మనం దీన్నే బ్రీఫ్ చేసి, అంటే కొసీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్నే మనం బ్రీఫ్గా, కొద్దిమంది ఇక్కడ COSEC అని రాస్తారు, నాలాంటి వాళ్ళు డైరెక్ట్గా CSC అని రాస్తాం. కొసీకెంట్ ఏ ఇజ్ ఈక్వల్ టు, కొసీకెంట్ అంటే దేనికి సైన్కు రెసిప్రోకల్ రాయండి. రెసిప్రోకల్ అంటే రివర్స్ చేయడం. దీని ఇట్లా ఆపోజిట్ సైడ్ ఉంది కదా, దీని కిందికి హైపోటెనస్ ను పైకి, ఇలా న్యూమరేటర్ డినామినేటర్ గా మార్చి రాసే సరిపోతుంది. అంటే కొసీకెంట్ ఇజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. ఇకపోతే 5వ యాంగిల్ ఏంటంటే సీకెంట్. సీకెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని మనం బ్రీఫ్ చేసి
ఎస్ఈసి అంటాం. సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా అదే విధంగా చూడండి, కాస్ రెసిప్రోకల్ చేయండి. కాస్ చూడండి 1 2 3 అయింది కదా, ఇప్పుడు 4 5 6 వచ్చి ఈ మూడిటికి రెసిప్రోకల్స్. అది చిన్న లాజిక్. సీకెంట్ అంటే 1/cos. యాక్చువల్గా కాస్ని బోల్తా కూడా అదే రివర్స్ చేయండి, వెనకది పైది కిందికి, కింది పైకి, న్యూమరేటర్ డినామినేటర్గా, డినామినేటర్ న్యూమరేటర్గా రాస్తే హైపోటనస్ బై అడ్జసెంట్ సైడ్. ఇకపోతే లాస్ట్ది దీన్ని కోటాంజెంట్ అని అనాలి. కోటాంజెంట్ ఆఫ్ యాంగిల్ ఏ, దీన్ని మనం బ్రీఫ్ చేసి కాట్ గా రాస్తాం. కాట్ ఏ, ఇది ఇంతకుముందు నేను చెప్పాను కదా. ఇప్పుడు కొసీకెంట్ కావాలి కదా, కొసీకెంట్ కావాలంటే సైన్కి రెసిప్రోకల్ అని, సీకెంట్ రావాలంటే కాస్కి రెసిప్రోకల్ అని, ఇప్పుడు కాట్ రావాలి అంటే టాన్కి రెసిప్రోకల్ గా రాసి, అంటే టాన్కి ఏముంది, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ ఉంది. ఇప్పుడు దీన్ని తిప్పించి రాస్తే అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఇలా మీరు 6 ఫార్ములాస్ వచ్చేసాయి. ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ అది సైన్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్, ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ట్యాన్ ఉన్నప్పుడు ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్. ఈ మూడిటికి రెసిప్రోకల్స్ వేసుకుంటే మనకు ఇవి వచ్చేస్తాయి. ఏవి? కొసీకెంట్, సీకెంట్, కాట్. మీరు ఆర్డర్ కూడా ఇలానే గుర్తుపెట్టుకోవాలి. ఎలా? సైన్, కాస్, టాన్, కొసీకెంట్, సీకెంట్, కాట్. ఇలాంటి ఆర్డరే మీరు బై హార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 6 ఫార్ములే కాకుండా ఇంకొన్ని మీకు చెప్తాను చూడండి. ట్యాన్ కి ఇంతకుముందే చెప్పాను నేను మీకు ఫస్ట్ లోనే. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు, అంటే ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. అదే విధంగా అంటే ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ గా తీసుకున్నా. సిమిలర్లీ అంటే మనకు కాట్ అంటే అర్థం ఏమని, ట్యాన్ కి రివర్స్ అని చెప్పుకున్నాం కదా. కాట్ అంటే కూడా 8th ఫార్ములాగా తీసుకోండి. కాట్ అంటే ఏంది? ఇప్పుడు కాస్ బై సైన్ గా అయిపోయింది. ఇకపోతే ఇంతకుముందు నేను మీకు చెప్పి రాయిచ్చాను. కొసీకెంట్ అంటే 1/sin అని, అవునా? మరి అదే విధంగా సైన్ అంటే సేమ్ సిమిలర్లీ 1/cosec. అదే నెక్స్ట్ సీకెంట్ అంటే ఏం చెప్పుకున్నాం? 1/cos. సేమ్ కాస్ ను సబ్జెక్ట్ చేస్తే ఏమవుతుంది? 1/sin, 1/secant. 1/sec. ఇదే కదా ఇంతకుముందు మాట్లాడుకుంది మనం. అదే విధంగా ఇంకొకటి ఏంది? కాట్ అంటే 1/tan. కాట్ అంటే 1/tan. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు tan ఈజ్ ఈక్వల్ టు 1/cot. జస్ట్ ఈ ఫార్ములాస్ మొత్తాన్ని మీరు బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. బై హార్ట్ కాదు నా ఉద్దేశం, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మీరు అర్థం చేసుకొని రాసేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇవే ఇవాళ క్లాసు. మళ్ళొక్కసారి నేను ఇంకొకసారి డిస్కస్ చేస్తాను, చూడండి, బాగా వినండి దయచేసి. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్. ట్యాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ 3 ఫార్ములాస్ మీరు బాగా నేర్చుకుంటే నెక్స్ట్ నెక్స్ట్ 3 ఫార్ములాస్ కూడా మీకు ఇంకొద్ది బాగా వచ్చేస్తాయి, ఈజీగా వచ్చేస్తాయి. చూడండి ఈ ఫార్ములాస్ ఎలా వస్తాయో చూడండి ఒకసారి. కొసీకెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/sin. అంటే మనకు 1/sin అంటే మనము వీటిని తిప్పించి రాయడమే, ఇంకేం లేదు. హైపోటెనస్ బై ఆపోజిట్ సైడ్. అదేవిధంగా సీకెంట్ థీటా ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ బై అడ్జసెంట్ సైడ్. అదేవిధంగా కాట్ కావాలి అంటే మనం ట్యాన్ రివర్స్ చేయండి. ఆపోజిట్ బై అడ్జసెంట్ ఉన్న దాన్ని కాస్త అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. వాటిలో ఇక్కడ నేను ఫార్ములాస్ గా రాశాను. ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్ అని, అంతేనా? ట్యాన్ ఈజ్ ఈక్వల్ టు సైన్ బై కాస్. మరి కాట్ అయితే కాస్ బై సైన్. కొసీకెంట్ అంటే 1/sin, సైన్ అంటే 1/cosec. సీకెంట్ అంటే 1/cos, కాస్ అంటే 1/sec. కాట్ అంటే 1/tan, tan అంటే 1/cot.
ఈ ఫార్ములాస్ అంటే ఇవన్నీ కూడా కలుపుకుంటే, ఈ మూడింటిని కూడా యాడ్ చేసుకుంటే 14 ఫార్ములాస్ అవుతాయి. ఈ 14 ఫార్ములాని కొద్దిగా బాగా స్టడీ చేయండి. మీకు నెక్స్ట్ టాపిక్లో మనము ఆ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ని ఎలా ఈజీగా వేయడమో నేర్చుకుందాం. ఓకే, దట్స్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.